నమస్కారం మీటివ్ న్యూస్ కి స్వాగతం నేను మీ జీవిత భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా గుర్తించబడింది. న్యూఢిల్లీలో కర్తవ్య పథ్ వద్ద భారత సాయుధ దళాలు తమ శక్తులను ప్రదర్శిస్తూ కావాతును నిర్వహిస్తారు. ఇది చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతారు. ఈ చారిత్రక క్షణాలను చూసి గర్వపడతారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్కూళ్లలో, కాలేజీల్లో, కార్యాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. 1947 అక్టోబర్ 27న 299 మంది సభ్యుల రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడం ప్రారంభించింది. చివరికి 1949 నవంబర్ 26న ఈ రాజ్యాంగం ఆమోదించబడింది. రాజ్యాంగాన్ని తుది రూపం ఇచ్చేందుకు రాజ్యాంగ సభకు 3 సంవత్సరాలు పట్టింది. ఈ పని కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీకి చైర్మన్ గా పనిచేశారు. రాజ్యాంగం అధికారికంగా 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని గణతంత్ర రాజ్యాంగం అంగీకరించబడింది. 1950లో భారత రాజ్యాంగం ఆమోదించబడిన రోజును పురస్కరించుకొని భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశం బ్రిటిష్ పాలన నుండి సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ మారిన సందర్భంగా గుర్తు చేస్తుంది. గణతంత్రం దేశమంతటా న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం వంటి మార్గదర్శక సూత్రాల స్థాపనకు సంకేతంగా మారింది. 1930 జనవరి 26న పూర్తి స్వతంత్రం ప్రకటించిన సందర్భంగా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. గణతంత్ర దినోత్సవం అనేది భారతదేశం యొక్క ఐక్యత, ప్రజాస్వామ్య విలువలను ప్రతీకగా నిలుస్తుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్కూళ్లలో, కాలేజీల్లో, వివిధ కార్యాలయాల్లో ఘనంగా జనవరి 26న జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. మీటివ్ న్యూస్ తరపున మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివ్ న్యూస్.